బ్లడ్ క్యాన్సర్ గురించి చర్చించడానికి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ డెక్కన్ హెమటోలింక్ 2.0 పేరుతో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు 200 మందికి పైగా జాతీయ, 10 మందికి పైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో ఆంకాలజీ ఎక్స్పర్ట్లు మాట్లాడారు. ఈ సదస్సును యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు ప్రారంభించారు. బ్లడ్ క్యాన్సర్తో పోరాడడం అంటే మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన కూడా అవసరమన్నారు జిఎస్ రావు. దేశంలో బ్లడ్ క్యాన్సర్ల భారం నానాటికి పెరుగుతోందన్నారు. క్యాన్సర్ అనేది జబ్బు, కానీ ప్రాణాంతకమైన జబ్బు కాదు. దిస్ ఇస్ మై స్టేట్మెంట్, వీ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే రకరకాల చికిత్సా పద్ధతులు వచ్చినాయి, సర్జరీస్ వచ్చినాయి, కొన్నిటికి రేడియేషన్ ఉంది. మన దగ్గర ఎంఆర్లీనే కానీ ఒక కొత్త మిషన్ ఇండియాలో ఫస్ట్ టైం పెట్టినా మంచిగా. రేడియేషన్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది, సర్జరీస్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. 100% మనం ఇది జబ్బు కానీ ప్రాణాంతకమైన జబ్బు కాదని 100% మనం చెప్పగలుగుతున్నాం. ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ చేయగలుగుతున్నాం. ఎందుకు యశోద హాస్పిటల్ ఇంతకన్నా మేము చెప్పగలుగుతున్నాం అంటే అన్నీ ఒక రూఫ్ కింద ఉన్నాయి, అందుకని చెప్పేసి రిజల్ట్ బాగా వస్తుంది. క్యాన్సర్ నుంచి బయటపడిన బాధితురాలు తన అనుభవాన్ని పంచుకున్నారు. క్యాన్సర్ వచ్చినప్పుడు తాను ఇక చనిపోతా అనుకున్నా, కానీ యశోద హాస్పిటల్లో చేరిన తర్వాత ఇక్కడి డాక్టర్స్ ట్రీట్ చేశారని, ఇప్పుడు బాగున్నా అని చెప్పారు. నాకు 2018లో బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. అసలు చాలా భయపడ్డాను. నాకు అప్పుడు చిన్న బాబు ఉండే 3 years. అసలు ఒక టైంలో అంటే చనిపోతానేమో ఆ స్టేజ్లో ఉన్నా అనిపించింది. కాకపోతే సర్వ ట్రీట్మెంట్, కీమోథెరపీ చాలా బాగా చూసుకున్నారు. మెయిన్ ట్రీట్మెంట్ టైంలో ఎవరైనా సరే అంటే ఉండొచ్చు కొంతమంది పేషెంట్స్, ఫీవర్ వచ్చినా, కోల్డ్, కాఫ్ ఏది వచ్చినా అసలు నెగ్లెక్ట్ చేయకండి ఎవరైనా సరే. అంటే నాతో పాటు ఉన్న పేషెంట్స్ చనిపోయారు కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్తో. మా ఫ్యామిలీ కానీ డాక్టర్ కానీ చాలా థ్యాంక్ఫుల్ నేను అసలు.